పెద్దలు పరమ పూజ్య పరిపూర్ణానంద స్వాముల వారిని తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఓం యుక్తాహార విహారాయ వివిక్త స్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. సర్వదేవతా స్వరూపులైన శ్రీ సద్గురు పరమాత్మల యొక్క దివ్య పాదపద్మములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ వేదికను అలంకరించిన పూజ్య మహాత్ములందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలులను సమర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, అమృత హృదయులారా, పూజ్య మాతా పితృదేవతలారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో ఇండియా ఈజ్ ది గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ దిస్ హోల్ వరల్డ్. ప్రపంచములో మన భారతదేశం అత్యంత గొప్పది. వై ఇండియా ఈజ్ గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ దిస్ హోల్ యూనివర్స్. ఈ యావత్తు సృష్టిలో మన భారతదేశం ఎందుకు గొప్పదైంది? వి హ్యావ్ వివేకానంద స్వామి. అటువంటి మహనీయుల్ని కన్నటువంటి భారతదేశంలో మనం పుట్టడమే భగవంతుడు మనకిచ్చినటువంటి వరం. భారతీయులుగా మనం ఉండటమే మరొక వరం. ఆ వివేకానంద స్వాముల వారి కార్యక్రమాల్లో పాల్గొనటమే మూడవ వరం. 3 వరాలు కలిగిన మీరందరూ కూడా ధన్యాత్ములు. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, బిలీవ్ ఇన్ దట్, డోంట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్. సమస్త శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి అనేది వివేకానంద స్వాముల వారి యొక్క అమృత వాక్. ఇది మీరు నమ్మండి, బలహీనుండి అనేదాన్ని నమ్మకండి అని వారి యొక్క అమృత వాక్ అన్నమాట. కాబట్టి దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్. చక్కగా వాహనం మీద రాసి ఉంది. ఎవరు జీవించేవారు, ప్రపంచంలో బ్రతికున్నవారు ఎవరు అని అంటే, ఇతరులకు ఎవరైతే మేలు చేస్తారో వారే బ్రతికున్నటువంటి వారు. కాబట్టి ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని ఇతరులకు మనం సర్వీస్ చేయాలి, సేవ చేయాలి. సేవ ఈజ్ ఈక్వల్ టు సేవ్. మనం రక్షించేది ఎవరు అని అంటే సేవ. చక్కగా మొట్టమొదటిగా సేవ చేయటానికి మన ఇంట్లో 2 దేవతలు ఉన్నారు. ఎవరు చెప్పండి? అమ్మ, నాన్న. మాతృదేవో భవ. ఒక్కసారి చెప్పండి. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మొట్టమొదటిగా 4 దేవతలకి మీరు సేవ చేస్తే ప్రపంచం అంతా మీకు సేవ చేస్తుంది. కాబట్టి అమ్మకి, నాన్నకి, తర్వాత గురువులకి, మన ఇంటికి వచ్చే వాళ్ళకి సేవ చేస్తే ప్రపంచంలో మీకు దాసులైపోతుంది అన్నమాట. అందుకని చక్కగా వివేకానంద స్వామిని ఆదర్శంగా పెట్టుకోవాలి. ఈనాడు మీ ముందు మనం ఒక స్వామీజీగా మీ ముందు కూర్చున్నాను అని అంటే ఆ వివేకానంద స్వాముల వారిని ఆదర్శంగా పెట్టుకోబట్టి సందేహం లేదు. కాబట్టి ఏ వెల్ డిసిప్లిన్ స్టూడెంట్ ఇస్ ది జమ్ ఆఫ్ ద నేషన్. క్రమశిక్షణలో తయారైనటువంటి ఒక విద్యార్థిని కావచ్చు, ఒక విద్యార్థి కావచ్చు, ప్రపంచానికే ఒక రత్నం లాంటి వారు. కాబట్టి మీరందరూ కూడా అటువంటి రత్నాలుగా తయారై వివేకానంద మాతలుగా, వివేకానంద స్వాములుగా మన భారతదేశాన్ని మళ్ళీ ఊరూతలూగించాలని మనసారా మీ అందరినీ కోరుతూ ఉన్నాం. అయితే మా బంగారు తల్లులు విద్యార్థులకు 5 లక్షణాలు శాస్త్రం చెప్పింది. వాటిని చెప్పడం జరుగుతుంది. కాక దృష్టి, బక ధ్యానం, శ్వాన నిద్ర, తథైవచ అల్పాహారం, జీర్ణ వస్త్రం, ఏతద్ విద్యార్థి లక్షణం. విద్యార్థులైనటువంటి మీ అందరికీ శాస్త్రం 5 ధర్మాలను చెప్పింది. కాక దృష్టి, కాకి ఒకే దృష్టి కలిగి ఉంటుంది. అలా మీరు విద్య మీదే మీ దృష్టి అంతా ఉండాలి.
ఆ తర్వాత కొంగ చేపల కోసం ఏకాగ్రతగా ఉంటుంది. విద్య కొరకే మీరు ఏకాగ్రతగా చదివేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, రాసుకునేటప్పుడు కానీ దాని మీద దృష్టి పెట్టి మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో మరి మీరు గొప్పవారైపోతారు. జీర్ణ వస్త్రం, చదువుకునే రోజుల్లో సింపుల్గా ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్, నిరాడంబరంగా ఉండాలి, గొప్ప ఆశయాలు కలిగి ఉండాలి. అల్పాహారం, చదువుకునే రోజుల్లో ఆహారం తక్కువగా తీసుకోవాలి. ఆహారం ఫుల్గా తీసుకున్నాం అనుకోండి, క్లాసులో కూర్చొని నీకేమొస్తుంది చెప్పండి, నిద్రాదేవి వెనక్కి ఊగుతారు. వాళ్ళు చెప్పేది క్లాస్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది, అందరు లేస్తుంటే ఊరుకొని లేస్తుంటారు. కాబట్టి మనకి ఫుడ్ కంట్రోల్ ఉంటే మైండ్ కంట్రోల్ ఉంటుంది, గొప్పవాళ్ళం అయిపోతాం. మాట్లాడే దేవుడుగా, మాట్లాడే దేవతలుగా మారిపోతాం. కాబట్టి గోపిరెడ్డి గారు ఉన్నారు, ఉండేది అమెరికాలోనైనా వారి మనస్సంతా ఇండియాలోనే. అమెరికా వెళ్ళినప్పుడు మాకు అక్కడ బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. కాబట్టి హీఈస్ ది జమ్ ఆఫ్ ఎన్ఆర్ఐస్. వారి లేకుండా వరకు బిరుదిద్దాం ఏమిటంటే హీఈస్ ది జమ్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ అని అంటే భారతదేశంలో మన వాళ్ళు వెళ్ళి అక్కడ లక్షల మంది ఉంటున్నారు, మాతృదేవతలు కానీ తండ్రులు కానీ ఇండియాని మర్చిపోయి మాకు తెలుగులో మర్చిపోయినాం అనే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస్, కన్న తల్లి జన్మభూమి మరి నాకు స్వర్గం కంటే ఎక్కువ అని శ్రీరామచంద్రుల వారు మన లక్ష్మణస్వామికి చెప్పారన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశానికి ఎనలేని సేవ చేస్తున్నటువంటి ఆ బంగారు మరొక ప్రహ్లాదులు లాంటి వారు మన గోపిరెడ్డి గారు. కాబట్టి విద్యార్థులకి 5 లక్షణాలు చెప్పండి. ఆ పెద్దవాళ్ళకి 5 ధర్మాలు. న్యాయార్జిత ధన, న్యాయమైనటువంటి మార్గములో మీకు కావలసినంత సంపాదించుకోండి. ఎంత న్యాయంగా సంపాదిస్తున్నప్పటికీ చిన్న చిన్న దోషాలు ఉంటాయి. మనం నడిచి వెళ్తూ ఉంటాం, చేవలో చచ్చిపోతూ ఉంటాయి, కాలు కింద పడి, కారులో వెళుతుంటాం, చనిపోతూ ఉంటాయి. అలాంటి దోషాలు పోవటానికి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి సంపాదనలో అంటే లాభములో వచ్చినటువంటి ఆదాయములో 10వ వంతు దానం చెయ్యాలి అని శాస్త్రం చెబుతుంది. 1000 రూపాయలు మనకు వచ్చిందనుకోండి, 100 రూపాయలకి దాన ధర్మాలకి వినియోగించినట్లయితే ఇంకా మీకు పెరగటమే కానీ తరగటం అంటూ ఉండదు. ఇది పరమ సత్యం. ఇంట్లో అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. అమెరికా మొన్న వెళ్ళినప్పుడు మన భక్తులింటికి వెళ్ళాం. ఆ అమ్మగారు ఉపదేశం తీసుకొని బాగా సాధన చేసుకుని బంగారు తల్లి అయిపోయి మన నాగరాజమ్మ గారి లాగా. భర్త గారికి విపరీతమైనటువంటి కోపం, ఈ దైవ సంస్కారం లేదు. కోపం వచ్చినప్పుడు ఇక తిడతా ఉంటాడు, ఇక అవి అష్టోత్తర అయిపోతే సహస్రం తిరుగుతూనే ఉంటాడు. ఈ అమ్మగారు వెళ్ళి, ప్రాణేశ్వర మీరు అలసిపోతున్నారు, మీకు కాఫీ ఇమ్మంటారా, ఛాయ్ ఇమ్మంటారా, ఇడ్లీ ఇవ్వమంటారా, సాంబార్ ఇవ్వమంటారా అంటే ఆ భర్త గారు ఆశ్చర్యపోయి, నా హోమ్ మినిస్టర్ గారు ఎంతగా మారిపోయిందా, ఈమెను ఏమీ అడగకూడదు, షీ ఈజ్ స్పీకింగ్ గాడ్, ఈమె మాట్లాడే దేవత అని, ఓ బంగారికి నేను ఏమి తిట్టను అని చెప్పి ఎంతో ప్రేమగా, కాసేపు కనబడిపోతే దేవి ఎక్కడికి వెళ్ళారు పిలుస్తాడు, అంత ప్రేమగా మారిపోయాడు. కాబట్టి ఆ విధంగా ఇంట్లో అందరూ ఐకమత్యంగా ఉంటే మీ ఇల్లే స్వర్గం, మీరే దేవతలుగా ఉండిపోతారు. దిస్ ఈస్ గ్రేట్నెస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఇది మానవత్వానికి ధీరత్వ, వీరత్వ, శూరత్వాలు. 2 తత్వజ్ఞాన నిష్ఠ. చక్కగా మన పక్క ఉన్నారు స్వామీజీ. స్వసంవేద్యం, హూ ఆర్ యు, ఎవరో నీవు అని మనం తెలుసుకుంటే ఐ ఆమ్ ఎగ్జాక్ట్లీ గాడ్. మన అందరమే కూడా దైవ స్వరూపులం. ఎటువంటి దైవమో, యు ఆర్ బ్లిస్. నిద్రపోయినప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉంటున్నారు. కాబట్టి ఆనందమే మీరు, ఆనందమే పరమాత్మ, ఆనందమే మనందరి యొక్క నిజస్వరూపం. కాబట్టి మనందరమే కూడా ఆనందమైనటువంటి పరమాత్మ. యు ఆర్ నాట్ గ్రాస్ బాడీ. ఈ మట్టి బొమ్మ నీవు కాదు. ప్రాణం కాస్త పోయిందంటే ఎందరు రెడీగా ఉంటారు, 4 సిద్ధంగా ఉండి మట్టిలో పెడతారు, కట్టిలో పెడుతున్నారు. కాబట్టి యు ఆర్ నాట్ గ్రాస్ బాడీ, ఈ మట్టి బొమ్మ నీవు కాదు అని నేను ఆనందమైన పరమాత్మని అని తెలుసుకోవాలి. ఇది 2. 3 అతిథి దేవోభవ. మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను చక్కగా సేవిస్తే భగవంతుడిని సేవించినట్లే. ఆ రూపంలో భగవంతుడే వచ్చాడు.
సందేహం లేదు. కాబట్టి అన్నదానం గృహస్థులకి అత్యంత పవిత్రమైనటువంటిది. కాబట్టి అన్నదానం చేసుకోండి. 4, మన ఇంట్లో ఉండేటువంటి అమ్మ, నాన్న, అత్త, మామ, భర్త గారు లేదా భార్య గారు వీరందరినీ కూడా గౌరవంగా చూసుకోవాలి. వారికి సేవలు చేయాలి బ్రతికొండగా. చనిపోతే సంవత్సరానికి ఒక్కసారి తద్దినము శ్రాద్ధ కర్మలు పెడితే వారు అక్కడ హాయిగా ఉంటారు అనేది శాస్త్రం చెబుతోంది. కాబట్టి బ్రతికొండగా సేవ చేయండి. చనిపోయిన వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి ఆ తద్దిన శ్రాద్ధ కర్మలు చేసుకోండి. మీ జన్మ ధన్యవాదం. 5, సత్యవాదీచ, సత్యంగా, ధర్మంగా, నీతిగా, న్యాయంగా ఉండాలి. వాట్ ఈస్ లైఫ్? ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈస్ లైఫ్. దోషరహితమైనటువంటి జీవితమే జీవితం. జీవితము 4 అక్షరాలు ఉన్నాయి. జీ అంటే 100 ఏళ్ళు జీవించాలి అని మనం కోరుకోవాలి. వి అంటే సద్గుణాల చేత మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. తా అంటే తత్వాన్ని, నేను పరమాత్మని, అందరూ పరమాత్మ స్వరూపులని తెలుసుకోవాలి. మో అంటే ముక్తిని పొందాలి. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా 5 ధర్మాలను, మీరు 5 ధర్మాలని పెద్దలు కలిగి ఒక్కొక్కరు మాట్లాడే దేవుడుగా, మాట్లాడే దేవతలుగా మారిపోయి శ్రీ రామకృష్ణ పరమహంసల వారిని, మాతృశ్రీ శారదా మాత గారిని, శ్రీ వివేకానంద స్వాముల వారిని ముందు పెట్టుకోవాలి. అట్లాగే ఈ ప్రాంతంలో మరొక వివేకానంద స్వామి ఎవరంటే సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు. చరాచర ప్రాణులన్నీ కూడా సుఖంగా ఉండాలని కోరుకున్నటువంటి ప్రపంచంలోనే మొదటి మహాత్ముడు అన్నారు. ఆల్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ గాడ్. మనందరినీ కదిలేవి, కథలనేవి అన్నీ కూడా భగవంతుని యొక్క అవతారాలే. కాబట్టి అందరూ బాగుండాలి అని కోరుకున్నటువంటి మహామహనీయుడు. ఆ మహనీయుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో గోగర్భంలో తపస్సు చేస్తుంటే ఎదురుగుండా పెద్ద పూలు వచ్చింది. కొండ గుహలో తపస్సు చేస్తుంది. దాన్ని చూసి ఏమాత్రం భయపడకుండా, ఓ వెంకటేశ్వర స్వామి, ఈ రూపంలో నాకు దర్శనమిస్తున్నావా, నా అదృష్టమని నమస్కారం పెడితే, ఆహా శభాష్, నీ యొక్క ధీరత్వానికి నేను మెచ్చుకున్నాను, నిజంగా నేను వెంకటేశ్వర స్వామిని, నీ జన్మ ధన్యమవుగాక అని దీవించి ఆ పులి వెళ్ళిపోతుందన్నమాట. అటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వారు ఆ గురుదేవులు. అదే ధైర్య సాహసం కలిగినటువంటి వారు మన వివేకానంద స్వామి. చక్కగా ఒక ఇంట్లో హత్య జరిగింది. హత్య జరిగితే చంపబడిన వాడు దెయ్యంగా మారిపోయినాడు. ఆ ఇంట్లో ఎవరో ఉండట్లేదు. వివేకానంద స్వామిని భక్తులు అడిగారు, ఈ రాత్రి ఇంట్లో మీరుంటే మీ యొక్క గొప్పతనాన్ని మేము ఒప్పుకుంటాము, లేకపోతే ఒప్పుకోము అన్నారు. రాత్రి దర్జాగా పండుకున్నాడు. అర్ధరాత్రిగా భయంకరంగా వచ్చింది. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత ఆ గీతా శ్లోకాన్ని చదివి కూర్చుంటే ఆ దెయ్యం భయపడిపోయి స్వామీజీకి గడగడ వణిగిపోతూ స్వామి దగ్గర సెలవు తీసుకుని అంతర్ధానం అయిపోయి. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా ధైర్య సాహసాలతో చక్కగా చదువుకుని మీ జీవితాలని 3 పూలు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకుందురుగాక. మొన్న కూడా మన ఈ యాత్రా కార్యక్రమాన్ని మన వ్యాసాశ్రంలో కూడా ఘనంగా వైభవంగా జరుపుకున్నందుకు చాలా సంతోషం.